మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి అక్రమాలకు అడ్డగా మారింది. నగరంలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అప్రూవల్ను ఇష్టారాజ్యంగా ఇస్తున్నారు. నియమ నిబంధనలు ఉల్లంఘించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా అపార్ట్మెంట్ల నిర్మాణంకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. తాజాగా కర్నూలు నగరంలోని రెవెన్యూ కాలనీ పరిధిలో సర్వే నెంబర్ 714లో పొలిమేర రామకృష్ణ అనే వ్యక్తికి ప్రాజెక్టు నిర్మాణం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇటీవల అప్రూవల్ ఇచ్చారు. అయితే తన స్థలానికి రెండు వైపులా రోడ్డు చూపించకుండా ఒకవైపు రోడ్డు మరోవైపు పార్కు చూపించి అప్రూవల్ తెచ్చుకున్నాడని కేశవయ్య అనే ఇంజనీర్ ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ భవనాలు అంటే నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సిటీ రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ఏదైతే భవంతులు కావచ్చు లేదా భారీ నిర్మాణాలు కావచ్చు వాటికి అంటే రెండు వైపులా రోడ్లు ఉన్నా లేదా పార్కు ఉన్నా ఇవన్నీ కూడా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది క్షేత్రస్థాయి పర్యటన చేసి అప్రూవల్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఏదైతే రెవెన్యూ కాలనీలో ఉన్నామో ఇక్కడ ఒక భారీ భవంతి నిర్మాణానికి ఏర్పాట్లు పనులు జరుగుతున్న పరిస్థితి విజువల్స్లో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూస్తున్న రెవెన్యూ కాలనీకి సంబంధించి ఏదైతే ఈ రోడ్డు అంటే ఈ రోడ్డును చూపించి ఏదైతే అప్రూవల్ పొందే వ్యక్తులు భారీ భవంతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ప్రధానంగా ఏదైతే స్మార్ట్ బజార్ బ్యాక్ సైడ్ కూడా ఈ రోడ్డును మాత్రం చూపించి ఈ ప్రాంతంలో అంటే పెద్ద అపార్ట్మెంట్లు కట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏదైతే ఒకే రోడ్డు చూపించి వీళ్ళు అప్రూవల్ పొందినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేసు ఇదంతా కూడా ఇక్కడ అపార్ట్మెంట్లకు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ ఏదైతే జేసీబీ ద్వారా భారీగా పనులు కూడా జరుగుతున్న పరిస్థితి. అయితే ఇలా భారీ ప్రాజెక్టులు కట్టడం వల్ల అంటే రెవెన్యూ కాలనీ అంటే రేపు రాకపోకలకు లేదా భారీ వాహనాలు రావడానికి పూర్తిగా ఇబ్బంది ఉంది. అదేవిధంగా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా ఒక రోడ్డు చూస్తూ ఉన్నాము. ఏదైతే ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ఈ రోడ్డుని అంటే ఈ అప్రూవల్ పొందేటప్పుడు ఇది చూపించుకోకుండా అంటే అధికారులను తప్పుదోవ పట్టించారో లేదా అధికారులు చేతువాటం ప్రదర్శించారో తెలియదు, కానీ ఈ రోడ్డు చూపించుకోకుండా ఈయన అప్రూవల్ పొందినట్టు తెలుస్తూ ఉంది. బట్ ఈ రోడ్డు కూడా ఈ ప్లాట్కి ఆనుకొని ఉంది. బట్ ఈ రోడ్డు బదులు పక్కన పార్క్ ఉందని అదొక్క మాట చెప్పి ఈ విధంగా చేసినట్లు పరిస్థితులు. అంటే ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తే ఈ రోడ్డు అక్కడ నుంచి అంటే 33 ఫీట్ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నుంచి 33 ఫీట్ ఉంది. ఇలా ఇంత పెద్ద రోడ్డు ఉన్నా కూడా దీన్ని అప్రూవల్లో చూపించలేదు. మరి అధికారులు అంటే ఈ రోడ్డు ఉందని గమనించలేదా లేదా దీని పక్కన ఉన్న పార్క్నే చూపించారు. మరి ఇలా చేయడం వల్ల ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని స్థానిక ప్రజలు అంటే రెవెన్యూ కాలనీతో పాటు సుమారు 15 కాలనీలకు చెందిన వాళ్ళు కూడా ఈ రోడ్లో రాకపోకలు సాగిస్తారు. మరి అక్కడ దాకా 33 ఫీట్స్ ఉన్న రోడ్డు ఇప్పుడు ఏదైతే చూస్తున్నాం ఈ చెట్టు నుంచి ఇటువైపు ఈ గోడను పరిశీలించినట్లయితే ఇక్కడ నుంచి కూడా ఆ గోడ క్రాస్ వచ్చింది. అంటే అక్కడ నుంచి కూడా వీళ్ళు అంటే ఈ రోడ్డు స్థలాన్ని కొంత దొబ్బేసి తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. అంటే గతం నుండి ఇది ఉన్నది. అయితే ఇప్పుడు భారీ అపార్ట్మెంట్లు కడుతున్నారు కాబట్టి కట్టే క్రమంలో ఏదైతే ఇప్పటికే క్రమబద్ధీకరణ పేరుతో ప్రభుత్వము ఎన్నో అవకాశాలు ఇస్తున్న పరిస్థితుల్లో మరి స్టార్టింగ్లో దీన్ని ఎందుకు క్రమబద్ధీకరించాలనే ఒక వాదన ఇక్కడ స్థానికుల్లో వినిపిస్తూ ఉంది. మరి అక్కడ నుంచి గోడ క్రాస్ వచ్చి ఈ 33 ఫీట్ని అంటే ఒక 23 ఫీట్కి కుదించిన పరిస్థితి. మరి ఈ విధంగా ఉండైతే అంటే భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మరి దీన్ని మున్సిపల్ అధికారులు ఏదైతే కమిషనర్ కావచ్చు లేదా టౌన్ ప్లానింగ్ లేదా సిటీ ప్లానింగ్ వీళ్ళంతా కావచ్చు దీన్ని అంటే క్రమబద్ధీకరించి దీన్ని ఎలా ఇచ్చారు ఏంటి అని యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏదైతే రోడ్డు స్థలంలో బోర్ కూడా వేసిన పరిస్థితులు. సో రోడ్డు ఆక్రమించి ఇలా బోర్డు వేసి అంటే ఈ విధంగా రోడ్డుని ఇటు నెట్టేసిన పరిస్థితుల్లో రేపు భవిష్యత్తులో ఇది పెద్ద అపార్ట్మెంట్ అయితే ఇక్కడ ఏదైతే కొన్ని 10 సంఖ్యలో ఇళ్ళు ఏర్పడిన నేపథ్యంలో అంటే వాహనాలు కావచ్చు వెహికల్స్ కావచ్చు లేదా అదేవిధంగా ఏదన్నా కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు భారీ లారీలు కావచ్చు అంటే ఇలాంటివన్నీ కూడా రావడానికి ఇబ్బంది ఉంది. మరి ఖచ్చితంగా అయితే ఇక్కడ సిపిఓ అంటే వాళ్ళు మామూలు అందుకొని చూడనట్లు కాగితాలతో వీళ్ళకి అప్రూవల్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో వీరు రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఈ గోడ చూస్తూ ఉన్నాము ఈ గోడ అక్కడ నుంచి కట్టేశారు. బట్ అక్కడి నుంచి కట్టుకుంటూ వచ్చి ఏదైతే ఈ రోడ్డును కూడా మూసేసిన పరిస్థితి. అంటే ఈ గోడను మనం గమనించినట్లయితే ఈ రోడ్డుకి అడ్డంగా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మనకు. సో ఇలా ఆ రోడ్డును కవర్ చేశారు. బట్ ఈ గోడ అంటే ఈ రోడ్డు ఇక్కడ సాధారణంగా ఇటు నుంచి వచ్చిన రోడ్డు ఈ రోడ్డుకి లింక్ కలవాలి. అంటే ఇలా లింక్ లేకుండా అక్కడికి రోడ్డును కట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడైతే భారీ అపార్ట్మెంట్ కూడా చూస్తూ ఉన్నాం మనం విజువల్స్లో. మరి ఈ అపార్ట్మెంట్ జనాలు ఆ వెహికల్స్ కానీ కార్లు కానీ తీసుకొచ్చేటప్పుడు అంటే ఇంత ఇరుకు దాంట్లో ఎలా పోవాలని ఇక్కడ స్థానికులంతా కూడా ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయంలో మున్సిపల్ అధికారులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకొని అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రారంభ దశలో ఉంది కాబట్టి చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతూ ఉన్నారు. మరి మున్సిపల్ అధికారులు అంటే ఎలా అప్రూవల్ ఇచ్చారు
అంటే రెండు వైపులా రోడ్డు ఉన్నా కూడా రెండు వైపులా రోడ్డు చూపించకుండా ఈ వైపు రోడ్డు చూపించి ఆ వైపు పార్క్ అని చూపించి అప్రూవల్ పొందిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ పరిస్థితి లేదా ఈ ఏదైతే ఇక్కడ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న నేపథ్యంలో మరి సిటీ ప్లానింగ్ అధికారులు ఏమంటారో లేదా మున్సిపల్ కమిషనర్ ఏమంటాడో అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మేము చేసినామంటే ఈ పోర్షన్ వదిలిపెట్టేసి మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుని ఎందుకంటే రేపు పొద్దున ఇక్కడ ఖాళీ ఉంటే తీసుకోవచ్చు. ఇదని తీసుకుంటే ఆ కార్నర్ కూడా జంక్షన్ అయితే మూడు రోడ్లు కలుస్తాయి, జంక్షన్ అయితే ఆడ విశాలంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో ఆల్రెడీ అంటే ఇంతకుముందు అప్పులు కాదు, అప్పులు ఇచ్చారు. అప్పుల్లో ఇదేం చేశారంటే ఇటు పక్క చూపించారు. అదే రోడ్ ఉన్నట్టు అంటే మీరు ఇన్స్పెక్షన్ చేయలేదు ఆఫీసర్ గారు? మా దగ్గర ఫైల్ రాలే అప్పుడు, అది పాతలో ఉన్నప్పుడు. ఇప్పుడు దీనికి ఏం ఏంటంటే మేము లేదు ఈ ఫైల్ తెప్పించి మళ్ళీ రివైజ్ పెట్టమని, మళ్ళీ మార్చి మళ్ళీ పెట్టమని చెప్పాను, పెడతానని చెప్పినాడు. సో అందుకే ఇక్కడ గ్యాప్ ఇచ్చి కట్టుకుంటున్నాడు. ఇది కొంచెం మాకు బయట ఇస్తారా? అంటే రివైజ్ చేసుకున్నాము మళ్ళీ. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.